సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు హీరో మహేష్ బాబు. హైదరాబాద్కు చెందిన సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూపులతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో భాగంగా విచారణకు రావాలని గతంలో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే షూటింగ్ కారణంగా ఏప్రిల్ 28న విచారణకు మహేష్ బాబు రాలేదు. దీంతో మే 12న విచారణకు రావాలని మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా సాయి సూర్య డెవలపర్స్ నుంచి మహేష్ బాబు 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇందులో 3.5 కోట్ల నగదు, 2.5 కోట్ల రూపాయల ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లించినట్టు తెలుస్తోంది. దీనిపై విచారణకు రావాలని ఏప్రిల్ 27, 28న ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ బాబు షూటింగ్ వల్ల తేదీలో విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారు. మరో తేదీ ఇవ్వాలని ఈడీని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ ఇవాళ విచారణకు రావాలని సూచించింది. దీంతో ఇవాళ మహేష్ బాబు ఈడీ విచారణపై ఉత్కంఠత నెలకొంది. గతంలో సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ యజమానుల ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ సాయి సూర్య డెవలపర్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్త ఇంట్లో కూడా నగదును సీజ్ చేశారు. సాయి సూర్య సురానా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్ చెందిన సతీష్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వట్టినాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీష్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్పై ఈడీ విచారణ చేపట్టింది. సురానా సంస్థ పలు షెల్ కంపెనీలు ఏర్పాట్లు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న మరింత సమాచారం లైవ్లో అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురానా గ్రూప్ సంబంధించి ఆ ఈడీ అధికారులు అయితే గతంలో దాడులు నిర్వహించారు, సోదాలు చేశారు. ఆ తర్వాత సినీ హీరో మహేష్ బాబు కూడా వారైతే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈరోజు సినీ హీరో మహేష్ బాబు విచారణకు హాజరవుతారా? ఒకవేళ ఆయన హాజరైతే ఆయన ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? సంపత్, సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఈరోజు ఈడీ ఎదుటకి సినీ నటుడు మహేష్ బాబు హాజరు కానున్నారు. గతంలో ఏదైతే సాయి సూర్య డెవలపర్స్ అదేవిధంగా సురానా గ్రూప్ సంబంధించి మనీ లాండరింగ్ కేసు లోపల మహేష్ బాబుకి ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే తనకు షూటింగ్ ఉన్న కారణంగా ఏప్రిల్ 28 తారీఖు రాలేనని చెప్పేసి వారికి సమాధానం ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణకు హాజరవుతానని చెప్పేసి ఇంకొక డేట్ ఇవ్వాలని చెప్పేసి మహేష్ బాబు తరపున లాయర్లు ఈడీని కోరడం వల్ల మే 12వ తారీఖు నాడు వారు నోటీసు జారీ చేయడం జరిగింది. అయితే ఈరోజు మహేష్ బాబు మరి హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో సమయం తీసుకున్నాడు, షూటింగ్ ఉన్న కారణంగా నేను రాలేనని చెప్పేసి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రావాలనేసి ఈడీ అధికారులు కూడా మహేష్ బాబుకి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సాయి సూర్య డెవలపర్స్ అదేవిధంగా సురానా గ్రూప్లో గతంలో ఈడీ వట్టినాగులపల్లి వెంచర్ లోపల అక్రమాలు జరిగాయని చెప్పేసి మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఈడీ విచారణలో నిజాలు వెలుగు చూడడం జరిగినాయి. దీనికి సంబంధించి మహేష్ బాబుకి 5.9 కోట్ల రూపాయల డబ్బులు తనకు బ్రాండ్ అంబాసిడర్ కింద అందజేయడం జరిగింది. అయితే ఈ డబ్బులని 3.5 కోట్ల రూపాయల నగదు రూపకంగా అదేవిధంగా 2.4 కోట్ల రూపాయలు ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులను అందజేయడం జరిగింది. అయితే ఏదైతే ఈడీ ఈ కేసులో చాలా పురోగతి సాధించింది. ఈ మనీ లాండరింగ్ కేసు లోపల ఇంకా ఏమైనా అక్రమాలు జరిగాయా? ఎందుకంటే సురానా గ్రూప్ అనేక షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాళ్ళకి డబ్బులు తరలించడం జరిగింది, అక్రమంగా మనీ లాండరింగ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ వెంచర్ల ద్వారా బాధితులు మోసపోయిన వారు సైబర్ క్రైమ్ను ఆశ్రయించి కేసు పెట్టడం జరిగింది. అయితే సాయి సూర్య డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి సతీష్ ఎండి సురానా గ్రూప్కి సంబంధించినటువంటి ఒక కంపెనీకి తన ఎండీగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దీంట్ లోపల అనేక అక్రమాలు జరిగాయి. వెంచర్ లోపల బాధితులను మోసం చేసినటువంటి కోణం లోపల ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఇటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్ అనేకము తెలంగాణ లోపల హైదరాబాద్ చుట్టుపక్కల నడుస్తూ ఉన్నాయి. వాటన్నిటి మీదుగా దృష్టి పెడదాము, ఈడీ విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు మహేష్ బాబు రావడం అనేది సర్వత్రా చర్చలో ఉంది. ఈరోజు ఈడీ కేసులో తను ఏం అడుగుతారు, తను ఏం సమాధానం చెప్తారు, లాయర్లు తన ఉన్నటువంటి లీగల్ టీం ఏ విధంగా వారికి చెప్తుంది అనేది విషయం లోపల ప్రజలందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. సంపత్. ఓకే, రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.